ఈసారి కూడా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈసారి కూడా అసెంబ్లీకి పంగనామాలు పెట్టబోతున్నారు. అంటే ఈసారి కూడా అసెంబ్లీకి కేసీఆర్ గారు రావట్లేదు. మరి కేసీఆర్ లాంటి వ్యక్తులు బీఆర్ఎస్ ఎల్పీ లీడరు ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన గైడెన్స్ లో టోటల్ యావత్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ డైరెక్షన్ లో నడుస్తారు. సో మరి సరికొత్త పాలిటిక్స్ లో రానున్న యువత మీలాంటి వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలి? ప్రతిసారి కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ పెట్టు అని అతను మాట్లాడుతున్నా మీరు అసెంబ్లీకి రారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మీ బాధ్యతను మీరు నిర్వహించినప్పుడు మీరు అసెంబ్లీని అవమానించినట్టే, మీరు తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టే. యావత్ తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకోవాలి కేసీఆర్ని చూసి? సో మీలాంటి పెద్దలే అసెంబ్లీకి రాకపోతే ఇంకా యువకులు ఎందుకు రావాలా? ఇన్ ఫ్యూచర్ కొత్తదనంలో కొత్త పొలిటికల్ చరిత్ర సృష్టించబోతోంది. నాకు తెలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఫ్రెష్ ఫేసెస్ ఎమ్మెల్యేస్ గా గెలవబోతున్నారు. ఫ్రెష్ ఫేసెస్ పెడితేనే గెలుస్తారు, లేకపోతే అంతే కథం. ఇక జెండాపై కపిరాజే, గ్యారేజ్ పంపించాల్సిందే.